యా, దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గతకాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి ఆయన రెక్కల కింద మనం దాచి మరొక రోజు ఆయన సన్నిధిలో మనం గడపడానికి దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి ఆయన నామమునకే మహిమ కలుగునుగాక. దేవుని యొక్క మహాకృపలో మరొక రోజు ఆయన సన్నిధిలో మనం కూడుకోవడానికి ఆయన ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ఒక్కసారి దేవుని స్తుతించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వాక్య భాగంలో నిన్నటి భాగంలో మనం చూస్తే 15వ అధ్యాయంలో దేవుడు ఎత్తుకొని మరి బయట తీసుకొని వచ్చి నీ గర్భవాసమున పుట్టిన వాడిని నీకు వారసునిగా చేస్తాను అని చెప్పి అబ్రహాంతో చెప్పాడు. ఎలియాజరు నా ఆస్తంతటికి వారసుడు అవుతాడంటే కాదు, నీ గర్భవాసమున పుట్టిన వాడిని అని దేవుడు చెప్పాడు. అలాగే 14వ అధ్యాయంలో కూడా 13వ అధ్యాయంలో కూడా దేవుడు చెప్పాడు. నమ్మాడు, దేవుడు కూడా చెప్తున్నాడు. అబ్రహాము అది నమ్మాను, అది అతని నీతిగా చెప్పాడు. ఈ 16వ అధ్యాయం వచ్చేటప్పటికి ఆదికాండంలో ఏ సంభవం అయితే జరిగిందో, మొదటి అధ్యాయంలో ఏదైతే జరిగిందో, ఏదైనా తోటలో ఏదైతే జరిగిందో అటువంటి సంభవమే 16వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. ఆ రోజు ఏదేను తోటలోకి వచ్చి ఆదామవ్వల మధ్యలో సాతాను రోజు దేవుని సన్నిధి ఉండేది. ఆ పండు ఏమైనా తినొద్దన్నాడా అని చెప్పి అవ్వతో చెప్పింది. ఆ రోజు ఈ లోకంలోనికి పాపాన్ని తీసుకొని వచ్చింది, మరణాన్ని తీసుకొని వచ్చింది. దేవుని మాటకి అవిధేయురాల్లాగా అయ్యేలాగా చేసి ఆ దుర్మార్గుడైన సాతాను మోసం చేశాడు. ఈ 16వ అధ్యాయంలో కూడా అటువంటి సంఘటనే మనం చూస్తున్నాం. దేవుడు చెప్పాడు, వాగ్దానం చేశాడు. ఆయన నమ్మదగినవాడు, ఆయన మాట ఇస్తే తప్పిపోయేవాడు కాదు. నీ గర్భవాసాన పుట్టినవాడికి అనగా దేవుడు ఆదాముని అవ్వని ఇద్దరు కూడా జతపరిచినప్పుడు వారిద్దరూ ఏక శరీరము అని దేవుడు జతపరిచాడు. అబ్రహాము శారా ఇద్దరు కూడా ఏక శరీరమై ఉన్నారు. గర్భవాసం అంటే వారికి మాత్రమే కలిగేది. కానీ నిదానంగా వచ్చి సాతానుడు శారాయి చెవిలో చెప్పాడు, నీ శరీరం మృతుడే అయిపోయింది కదా, నీకు పిల్లలు ఎందుకు పుడతారు? నీ భర్తకి పుట్టినా నీకు పుట్టినట్టే కదా, అదిగో నీ దాసి అయిన హాగర్నిచ్చి వివాహం చెయ్యి అని చెప్పగా శారాయి కూడా మోసపోయింది. ఆ రోజు అవ్వ మోసపోయింది, ఇటు శారాయి మోసపోయింది. హాగర్ని తీసుకొని వచ్చింది, అబ్రహాంకి ఇచ్చి వివాహం చేసింది. హాగర్ గర్భవతి అయింది. హాగర్ గర్భవతి అయిన తర్వాత శారాయి దానికంటే నీచురాల్లాగా కనపడిందంట. ఆ తర్వాత వారిద్దరి మధ్యలో వివాదం జరిగింది. 2 రకాల జనాలు రావడానికి మార్గం తెరిచింది. ఈరోజు కూడా ప్రపంచ దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ 2 జనాలకే జరుగుతాయి ఎక్కువగా. హాగర్ సంతానం, ఇష్మాయిల్ సంతానం, వాళ్ళ యొక్క 10 మంది వంశకర్తలు, వారి మధ్యలో జరిగిన ఎంత గొప్ప విపత్తులు, ఎంత గొప్ప యుద్ధాలు జరగడానికి ఆ రోజు శారాయి ద్వారం తెరిచింది. మనిషిలోనికి పాపం రావడానికి, మరణం రావడానికి అవ్వ ద్వారం తెరిచింది. ఇక్కడ వాక్య భాగాలు మనం చూస్తే అవే సంఘటనలు కనపడతాయి, అవే పరిస్థితులు కనపడతాయి. చూద్దాము సార్ వాక్య భాగంలోకి వెళ్తే అక్కడ జరుగుతున్న ప్రతి విషయాన్ని కూడా మనం ధ్యానించుకుందాం. ఈ వాక్య ధ్యానం అనేది అందరికీ కూడా దీవెనకరంగా ఉంటుందని భావిస్తున్నాం. మీకు నచ్చితే కనుక వేరేవారు కూడా ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి. దేవుని కృప మీకు తోడుగా ఉంటుంది.
దేవుని వాక్యం సజీవమైనది, అది బలము గలది, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే కూడా అది వాడి అయినది. అది ప్రాణాత్మ దేహాలు విభజిస్తూ కీళ్ళలోకి మొలగులోకి దూరుస్తూ మనిషిని బ్రతికిస్తుంది. అటువంటి ఆ వాక్యాన్ని షేర్ చేయండి. ప్రపంచం మొత్తం ఈరోజు జరుగుతున్న, భూమి మీద జరుగుతున్న ప్రతి సంభవం కూడా ఈ దేవుని వాక్యం ద్వారానే. అంటే దేవుడు నడిపిస్తూనే ఉన్నాడు. మనుషులు చేసిన ప్రతి తప్పును కూడా సరిచేయడానికి, ప్రతి తప్పును కూడా సరిదిద్దడానికి ఆయన బాగు చేసేవాడు, కానీ నాశనం చేసేవాడు కాదు. నువ్వు తప్పు చేసావు కదా అని చెప్పి వదిలిపెట్టేవాడు కాదు. ఆ బాగు చేయడానికి ఆయన ఇంకా నీ దగ్గర నుండే సమయం అడుగుతూ ఉంటాడు. నాకు సమయం ఇస్తావా, నాకు సమయం ఇస్తావా, నాకు సమయం ఇస్తావా అని. ఆయన హృదయమైన ద్వారం దగ్గర ఉండి తలుపు తడుతూనే ఉంటాడు. నీ హృదయాన్ని నేను బాగు చేస్తాను అని చెప్పి. ఇక్కడ చూద్దాం వాక్య భాగంలో మనం చూస్తే 16వ అధ్యాయం, ఆదికాండము 16వ అధ్యాయము. అబ్రాం భార్య అయిన శారాయి, అతనికి పిల్లలు కనలేదు. ఆమె హాగరు అను ఐగుప్తురాలైన ఆమెకు హాగరు అను ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానమో కలగవచ్చునని అబ్రాముతో చెప్పెను. అబ్రాము శారాయి మాట వినెను. ఆ రోజు అవ్వ మాట ఆదాం విన్నాడు. ఈరోజు శారాయి మాట అబ్రాం విన్నాడు. పిల్లలు కలగకుండా దేవుడు చేశాడంట. దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించమని దేవుడే చెప్పాడు. వీళ్ళకి ఆకాశ నక్షత్రంతా సంతానాన్ని ఇస్తానని. నువ్వు లెక్కించగలిగితే భూమి ఇసుక రేణువుల సంతానాన్ని ఇస్తానన్నాడు. ఆయన నమ్మదగిన వాడు. మరి ఎందుకు వచ్చారు వీళ్ళు? వేసి దేవుణ్ణి నమ్ముకొని ప్రభు కోసం ఎందుకు వచ్చాడు? కానీ దుష్టుడు ఎప్పుడూ మన పక్కనే ఉంటాడు. మనం ఎంత దేవుని సింధు నడుస్తూ ఉన్నా, దేవునితో ఎంత ప్రయాణం మనం చేస్తూ ఉన్నా, దుష్టుడు ఎప్పుడు పక్కనే ఉంటాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని సన్నిధికి దూరం చేసే మాట, దేవుని యొక్క శక్తిని తగ్గించే మాట, దేవుని యొక్క బలాన్ని తక్కువ చేసే మాట సాతానుడు చెప్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదన్నా ఉందా? దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. కానీ మానవ దృష్టితో మనం చూసేలాగా సాతాడు ప్రేరేపించగా మన బలహీనలో దేవుని మాట వినాలి. లోకపు మాట కానీ సాతాను మాట కానీ వినకూడదు. శారాయి అంటుంది, ఇదిగో నా దాసి అయిన హాగరుతో నువ్వు ఆమె నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. ఆమెకు పుట్టిన సంతానం కూడా మన సంతానమైంది కదా. దేవుడు ఆదిలో మానవుని చేసినప్పుడు పురుషునికి ఇద్దరు స్త్రీలను ఇవ్వలేదు, స్త్రీకి కూడా ఇద్దరు పురుషులను ఇవ్వలేదు. లేదా పురుషునికి 4 స్త్రీలను ఇవ్వలేదు, స్త్రీకి 4 పురుషుల్ని ఇవ్వలా. ఒకరికొకరినే చేశాడు. అది దాటి చేసిందంతా కూడా పాపమే అయింది. అది కాకుండా చేసిన ప్రతిదాన్ని కూడా దేవునికి విరోధమైనది అవుతుంది. సాతానుడు చెప్తున్నాడు, శారాయి మోసపోయింది, హాగర్నిచ్చి పెళ్లి చేసింది. దేవుని వాక్యంలో ఉంది కదా, ఏదేను తోటలో ఆదాము ఎందుకు దేవుని మాట వెళ్ళలేదంటే అవ్వను బాగా ప్రేమించాడంట. వాక్యంలో ఉంది, అవ్వని ప్రేమించాడు కాబట్టి దేవుని కంటే కూడా అవ్వనే ఎక్కువగా ఇష్టపడ్డాడు. ఇక్కడ కూడా శారాయిని ప్రేమించినట్లున్నాడు బాగా. శారాయిని ప్రేమించి హాగర్ని పెళ్లి చేసుకున్నాడు. గర్భవతి అయింది. చూద్దాం తర్వాత. కాబట్టి అబ్రాము 3వ వచనంలో, కాబట్టి అబ్రాము కనాను దేశంలో 10 ఏండ్లు కాపురమున్న తర్వాత అబ్రాం భార్య అయిన శారాయి తన దాసి అయిన హాగరును ఐగుప్తురాల్ని తీసుకొని తన పెనిమిటి అయిన
అబ్రామునకు భార్యగా ఉండినట్లు అతనికి ఇచ్చాను. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి అయ్యను. అది తాను గర్భవతినైతిని అని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనది అయ్యను. అప్పుడు శారాయి, నా ఉసురు నీకు తగులును, నేను నా దాసిని నీ కౌగిటికిచ్చిన తరువాత తాను అయితినని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దానిని అయితిని. నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగాక అని అబ్రాముతో అనెను. హల్లెలూయా. నా ఉసురు నీకు తగలక మానదు. ఎవరిని? అబ్రాముని అంటుంది. నా ఉసురు నీకు తగలక మానదని అబ్రాముని అంటుంది. అబ్రాముకి పెళ్లి చేసింది ఈ అమ్మగారే. అబ్రాముకి ఇచ్చి పెళ్లి చేసింది, పిల్లల కంటే మన పిల్లలు అవుతారని చెప్పేసి ఆలోచన చేసింది ఈ అమ్మగారే. ఇప్పుడు అంటుంది కదా, ఆమె గర్భవతి అయిన తర్వాత హాగరు దృష్టికి శారాయి నీచురాల్లా కనబడిందంట. మనం చూస్తే ఒకసారి అన్నా పెనిన్నా ఇద్దరు కూడా ఉన్నారు. అన్నా పెనిన్నా ఇద్దరు కూడా ఎల్కనా ఎంతో ప్రేమించాడు అన్నాని. కానీ పెనిన్నాకి పిల్లలు కలిగినప్పుడు పెనిన్నా దృష్టికి అన్నా నీచురాల్లాగే కనబడిందంట. ఆమె చాలా నానా రకాల మాటలు మాట్లాడుతుండగా ఆ బాధ తట్టుకోలేక దేవుని సందులోకి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంది. ఎల్కనా అంటున్నాడు, 10 మంది సంతు కంటే కూడా నేను నీకు ఎక్కువైన వాడిని కాదా? నేనంత ప్రేమించట్లేదా నిన్ను? నీకెందుకు పిల్లలు లేకపోతే బాధ ఎందుకు అని ఆ రోజు ఎల్కనా ఆమెను ఓదార్చినప్పటికీ కూడా తనకి సంతానం కోసం దేవుని దగ్గర మొరపెట్టి దేవుడి దగ్గర ప్రార్థన చేసి ఒక మగ పిల్లవాడు పుడితే అతను నీ సందులోనే పెంచుతానని ఆ రోజు దేవుడికి తీర్మానం చేసుకొని, నీకే ఇస్తానని ఆ రోజు తీర్మానం చేసుకొని సమూయేలుని కనింది. దేవుడిచ్చాడు. అలాగే సమూయేలు దేవుడి సందులోనే పెంచింది. ఇక్కడ అబ్రాము కూడా చెప్తున్నాడు, అందరికంటే నేను ఎక్కువని కాదా? కాదు, నా ఉసురు నీకు తగలక మానదు. ఇప్పుడు ఓడలు బళ్ళు అయిపోయినాయి, బళ్ళు ఓడలు అయిపోయినాయి. హాగరికి పనిచేసేదాల్లాగా శారా అయిపోయింది. శారా కింద పనిచేసేలాగా తీసుకొని వస్తే, శారాయి కింద పనిచేసేలాగా హాగర్ని తీసుకొని వస్తే, ఇప్పుడు హాగరి కింద పనిచేసేలాగా శారా అయిపోయింది. పని చేస్తున్నప్పుడు యజమానురాలు కదా, పని చేస్తున్నప్పుడు కాస్త బాధగా, కాస్త కష్టంగా ఉండుంటుంది. ఏది ఏమైనా సరే తప్పు చేసింది బాధ అనుభవిస్తుంది. పాపం చేసినప్పుడు మాత్రమే బాధ లోపలికి ప్రవేశిస్తుంది. మనం ఎంత యథార్థంగా ఉంటామో అంత ధైర్యంగా ఉంటాం. ఎంత ధైర్యంగా ఉంటాం అంత దేవునికి నమ్మకంగానే ఉంటాం. ఇక్కడ చేసిన తర్వాత వారి ఇద్దరి మధ్యలో వివాదం అనేది, భార్యాభర్త మధ్యలో మరొక స్త్రీ వచ్చినప్పుడు, మరొక వ్యక్తి వచ్చినప్పుడు కంపల్సరిగా అక్కడ వివాదం అనేది జరుగుతుంది. వారిద్దరూ ఏక శరీరంగా ఉన్నప్పుడు వారిద్దరి మధ్యలో మూడొక వ్యక్తికి చోటు అనేది ఇవ్వకూడదు. మూడో వారికి అక్కడ ప్రవేశం అనేది ఉండకూడదు. సాతాను పెడతాడు, ఎన్నో ఆలోచనలు కలిగిస్తాడు, వ్యర్థమైన ఆలోచనలు కలిగిస్తాడు, పనికిరాని ఆలోచనలు కలిగిస్తాడు. నువ్వు నీ కుటుంబాన్ని ఎంతగా ప్రేమిస్తావో, కుటుంబంలో ఎంత నమ్మకంగా ఉంటావో దాన్ని బట్టి దేవుడు దీవిస్తాడు. కుటుంబాల కలహాలు అనేవి రాకుండా ఇద్దరి మధ్యలో ప్రేమ అనేది విస్తరించింది, చిగురించింది. ఆ ప్రేమ శాశ్వతంగా ఉండాలని దేవుడు నిన్ను కూడా కోరుకుంటూ ఉన్నాడు. అటువంటి ప్రేమ మధ్యలో మరొక చోటు ఉండకూడదు. దేవుడు కలుగజేసినప్పుడు ఆదామును ఎవరే కలుగజేశాడు, ఒకరికొకరినే కలుగజేశారు. మరొక స్త్రీని చూసి ఆ కన్ను కూడా నీకు ఉండడానికి వీల్లేదు. నీ కన్ను చెడింది అయితే నీ దేహం అంతా చెడిపోతుందంట, నీ కుటుంబం చెడిపోతుంది. కుటుంబంలో కలహాలు, గొడవలు, ఎన్నో వాటిలో అవే పరిస్థితులు, ఎన్నో కుటుంబాల్లో అటువంటి గొడవలే. ఆ రోజు శారాయి చేసిన పనికి 2 రకాల జనాలు. ఈరోజు కూడా ప్రపంచ దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి అంటే ఆ జనాలే.
దేవుడు చూస్తూ మనుషులు చేసే పనికి ఆయన కొంత సమయం అనేది ఇస్తాడు. మనం చేసుకుంటాం పాపం. ఆయన దీర్ఘశాంతం కలిగి ఏ విధము చేతనైనా మార్పు కోసం అయినా చూస్తున్నాడు. శాంతి సమాధానం ఇద్దామని ఆయన చూస్తున్నాడు. చూడు తర్వాత ఒకసారి చూస్తే 6వ వచనంలో, అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనస్సు వచ్చినట్లు దాన్ని చేయమని శారాయితో చెప్పాను. శారాయి దాని శ్రమ పెట్టినందున ఆమె యుద్ధ నుండి అది పారిపోగా, యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద, అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారాయి దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళుతున్నావని అడిగినందుకు, అది నా యజమానురాలైన శారాయి యుద్ధ నుండి నేను పారిపోచున్నాను. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలు యుద్ధకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండమని దానితో చెప్పాను. హల్లెలూయా. అబ్రామ్ అంటున్నాడు, శారాయి భార్య కదా, ఆమె నీ చేతి కింద ఉంది, నీ ఇష్టం వచ్చినట్టు చెప్పొచ్చండి, అలాగా చెప్పొచ్చు, అలాగా చెప్తున్నాడు. శారాయితో చెప్తున్నాడు, నీ ఇష్టం వచ్చినట్టు. ఇక ఆమెను బాధలు పెట్టడం, ఆమె ఇబ్బందులు పెట్టడం. పెళ్లి చేసింది కదా, ఆమె అడిగిందా చేసుకుంటారని? ఆమె వచ్చింది ఆమె దగ్గరికి ఏమే చేసింది, ఏమే వివాహం చేసింది వారికి. కొద్ది కష్టం రాగానే ఇక తట్టుకోలేకపోతుంది, బాధ రాగానే తట్టుకోలేకపోతుంది. ఇక ఆమె నానా బాధలు పెడుతూ ఉండగా, నానా మాటలు మాట్లాడుచుండగా, ఎవరైనా పెడితే తింటారు కానీ తిడితే పడతారా? పెడితే ఎంతైనా తింటారు, తిడితే మాత్రం ఒక్క మాట తిట్టినా సరే ఎవ్వరూ పడరు. హాగర్ అక్క నుండి లేచి వెళ్ళిపోతుందంట. ఎందుకు నా జీవితం అని చెప్పేసి వీరి మధ్యలో ఉండి ఇన్ని బాధలు పడ్డం కంటేనే, గర్భవతి అయిన ఆమె లేచి బయలుదేరి వెళ్ళిపోతుండగా, షూరు అరణ్యములో యెహోవా దూత ఆమెను కనుగొని, యెహోవా దూత అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈరోజు ఆత్మ ద్వారా ఉన్నారు, ఆ రోజు ఆత్మ ద్వారానే ఉన్నారు. ఆయన శరీరాన్ని ధరించుకొని ఆ రోజైనా ఈ రోజైనా మనుషులకు దర్శనమిచ్చేది ఆయనే. ఆ ప్రభు ఆ రోజు శారాయిని కనుగొని, నిజంగానే ఆమెకు అన్యాయమే జరిగింది. ఆమె పెళ్లి చేసుకుంటారని అడగలేదు, ఆమె ఏమో ప్రేమించలేదు. శారాయి పెళ్లి చేసింది, శారాయి వివాహం చేసింది, గర్భవతి అయింది. కష్టమో నష్టమో ఓర్చుకొని ఉండాలి. చేసిన తప్పుకి ప్రతిఫలం, వివాదం అనేది అక్కడ జరుగుతూ ఉండగా ఆమె వెళ్ళిపోతుంది. దేవుడు అన్నాడు కదా, హాగరు నువ్వు ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పినప్పుడు, హాగరు, నా యజమానురాలు నన్ను చాలా బాధలు పెడుతుంది, నన్ను చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది అని చెప్పినప్పుడు ఆయన అంటున్నాడు కదా, కాదు, నీ యజమానురాల దగ్గరికే వెళ్ళు, నువ్వు అణిగి మణిగి ఉండు. అప్పటి వరకు ఆమె నీచురాలుగా చూసిన సంగతి కూడా ప్రభు చూస్తున్నాడు. ఆమెను నీచురాలుగా చూసిన సంగతి ప్రభు చూస్తున్నాడు. గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం. ఆమె గర్భం కలిగిన తర్వాత దేవుడు అన్నీ చూస్తున్నాడు, అన్నీ ఎరిగి ఉన్న దేవుడు చెబుతూ ఉన్నాడు ఆయనతో, నువ్వు నీకు వచ్చిన దీవెని బట్టి నువ్వు అతిశయించడానికి వీల్లేదు. నీ యజమానురాలు నీకు యజమానురాలే, ఆమె దగ్గర అణిగి మణిగి ఉండాలి. నువ్వు అలా కాకుండా గర్వంతో ఆమె దగ్గర ఉండేటప్పటికీ ఆమెకు బాధ అనిపించింది. ఈరోజు నువ్వు పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. నీ యజమానురాల దగ్గరికి వెళ్ళు, అణిగి మణిగి ఆమె చేతి కింద ఉండు అని చెప్పినప్పుడు హాగరు మారు మాట మాట్లాడకుండా ప్రభు చెప్పిన రీతిగానే వెనక్కి తిరిగి వచ్చింది. వస్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు, అమ్మాయి
చూడ మాట మళ్ళీ చూద్దాం ఒకసారి. 7వ వచనంలో, యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద, అనగా షూరు మార్గంలో బుగ్గల యొద్ద ఆమెను కనుగొని, శారాయి దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళుచున్నావని అడిగినందుకు, అది నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి పోవుచున్నాను అనెను. అప్పుడు యెహోవా దూత ఈ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండమని దానితో చెప్పాను. మరియు యెహోవా దూత, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను, అది లెక్కింప వీలులేనంతగా విస్తరించేదనని దానితో చెప్పాను. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొర వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అను పేరు పెట్టుదువు. అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు, అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును. అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా, అది చూసుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఎలయనగా, నన్ను చూచిన వాణ్ణి నేను అక్కడ చూచితిని గదా అని అనుకొనెను. హల్లెలూయా. నన్ను చూచినవాడు, దేవుడు అందరిని చూస్తాడు, దేవుడు అందరి మీద దృష్టి ఉంచాడు. వేదనలో, బాధలో, కష్టంలో, సుఖములో ప్రతి ఒక్కరు కూడా బాధ రాగానే, కష్టం రాగానే ముందు వారి నోట వచ్చే మాట, దేవుడున్నాడా, దేవుడుంటే నాకు ఎందుకు బాధలు, దేవుడుంటే నాకు ఎందుకు కష్టాలు, దేవుడుంటే నాకు ఎందుకు శ్రమలు. తన మనసులో కంపల్సరిగా ప్రతి మనుషునికి కూడా అనిపిస్తుంది. అలాగే హాగరు కూడా అదే విధంగా అనిపించినప్పుడు ఎన్ని రోజులు బాధపడిందో, ఎన్ని రోజులు కన్నీరు కార్చిందో, ఎన్ని రోజులు దేవునికి ప్రార్థన చేసిందో. నిజమే, అబ్రహాం ఇంట్లో ప్రార్థన ఉంటుంది, అబ్రహాం ఇంట్లో దేవునికి మొరపెట్టడం ఉంటుంది, దేవునితో సహవాసం ఉంటుంది, ప్రతి విషయంలో కూడా దేవునితో సంబంధం అనేది ఉంటుంది. ఐగుప్తు దేశం నుండి హాగర్ వచ్చింది అబ్రహాం ఇంట్లో, శారా ఇంట్లో. వాళ్ళ యొక్క భక్తి జీవితాన్ని చూస్తూ ఉంది. దేవుడికి ఎన్నోసార్లు ప్రార్థన చేసి ఉంటుంది, దేవుడికి ఎన్నోసార్లు మొరపెట్టి ఉంటుంది. ఆ మొర విన్నాడు, ఆ ప్రార్థన విన్నాడు. దేవుడు తెలిస్తేనే మొరపెట్టేది, దేవుడు తెలిస్తేనే మనం ప్రార్థన చేసేది. ప్రార్థన చేయడం అంటే తండ్రితో మాట్లాడడం, దేవునితో మాట్లాడడం. దేవునితో మాట్లాడుతుంది. అందుకే అంటుంది, నన్ను చూసిన దేవుణ్ణి నేను చూశాను. రోజు కూడా ఆయన నన్ను చూస్తున్నాడు, కానీ నేను ఎప్పుడు చూడలేదు. నా బాధల్లో ఈరోజు ఆయన నాకు నెమ్మదిస్తున్నాడు. నువ్వు ఒక కుమారుని కంటావు, అతనికి ఇష్మాయేలు అని పేరు పెడతావు, అతని అందరికి విరోధంగా ఉంటుంది, అందరి చేతులు అది విరోధంగా ఉంటాయి, అతను అడుగుగాడిది వంటి వాడు అని దేవుడు చెప్పి, తల్లిని బలపరిచి నువ్వు వెనక్కి తిరిగి వెళ్ళు అని చెప్పగా, నన్ను చూసిన వాడిని నేను చూశాను. నన్ను చూస్తున్నాడు దేవుడు, చూస్తున్న దేవుడు ఆయన. నిన్ను కూడా చూస్తున్నాడు, నీ బాధను కూడా చూస్తున్నాడు, నీ కష్టాన్ని కూడా ఆయన చూస్తూనే ఉన్నాడు. నువ్వు పడుతున్న ప్రతి పరిస్థితి కూడా ఆయన ఎరిగి ఉన్న దేవుడు. ఆయన విడవడు, ఎడబాయుడు. మనుషులంగా ఎంతైనా సరే మనం నరులమే, మానవులమే, బలహీనలమే. ప్రతి బలహీనతలో కూడా ప్రభు చేతికి మన జీవితాన్ని అప్పగించుకొని, ప్రభు చేతికి మన జీవితాన్ని ప్రభువా నా దోషాలు క్షమించండి, ప్రభువా నా తప్పును క్షమించండి అయ్యా, నా విధేయతను క్షమించండి అయ్యా అని దేవునికి ప్రార్థన చేసినట్లయితే, ఆమె చేసింది కాబట్టి, ఆ ప్రార్థన ఆమె చేసింది కాబట్టి తన యజమానురాల దగ్గరికి వెళ్ళి అణిగి ఉండగలిగింది. దేవునికి మనం ప్రార్థన చేసినప్పుడు మనం హెచ్చించుకోవడం కాదు, తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, హెచ్చించినవాడు తగ్గించబడతాడు.
ఎత్తులొచ్చారు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. యేసయ్య చెప్తున్నాడు, పరిసయ్యులు నేను వాడిలాగా లేను, వీడిలాగా లేను, వ్యభిచారిలాగా లేను, దొంగలాగా లేను అని చెప్పేసి అన్ని విషయాల్లో దశంభాగం అన్నీ నేను ఇస్తున్నానని చెప్పేసి పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడు. సుంకరి ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నీవే కన్నులెత్తి చూడడానికి కూడా నేను పాత్రుడను కాదు, అర్హుడను కాను అని సుంకరి చేస్తున్న ప్రార్థన దేవుడు అంగీకరించాడు. అలాగే శారాయి అని చెప్తున్న మాట, నన్ను చూస్తున్న దేవుణ్ణి నేను చూశాను. అబ్రహాం ఇంట్లో రోజు ప్రార్థన ఉంటుంది. అలవర్చబడిన 318 మంది వాళ్ళకి ఏం నేర్పించాడు? దేవుడు ప్రేమ నేర్పించాడు. లోతు వాళ్ళ యొక్క పనివారు వీళ్ళ యొక్క పనివారు గొడవ పడుతూ ఉంటే వివాదం రేపే పని చేయలా, వివాదాన్ని అణిచే పని చేశాడు, ప్రేమను చూపించే పని చేశాడు అబ్రహాము. అదంతా కూడా అబ్రహాం ఇంట్లో జరిగేదే. కానీ ఇక్కడ జరుగుతున్న కొన్ని సంఘటనలు, కుటుంబంలో జరిగే చిన్న చిన్న మార్పులు, శారాయి తీసుకునే నిర్ణయం ఆ కుటుంబం అంతా గొడవలతోనూ చిన్నాభిన్నమైపోయి మనశ్శాంతి లేకుండా వెళ్ళిపోయి, నిజంగానే శారాయి ఆ రోజు వెళ్ళిపోయి ఉంటే ఇంకెలా ఉండేదో, ఇంకెంత వివాదం జరిగేదో. ఈరోజు కూడా సమాధానం అనేది ఏర్పడేది కాదేమో, మనుషుల మధ్యలో భేదాలు ఎన్ని వచ్చేవో. ఆ రోజు దేవుడు చెప్తున్నాడు, నువ్వు వెనక్కి వెళ్ళి శారాయి చేతి కింద అణిగి మణిగి ఉండమన్నప్పుడు దేవునికి ఆ రోజు ప్రార్థన చేసి, నన్ను చూస్తున్న దేవుణ్ణి నేను చూచి ఉన్నాను అని చెప్పి చూచిదిరి కదా అని అనుకోను. అందుచేత ఆ నీటి బుగ్గకు బెయ్యేర్ లహాయిరోయి అను పేరు పెట్టబడెను. అది కాదేశునకు బేరదునకు మధ్య ఉన్నది. తరువాత హాగరు అబ్రామునకు కుమారుడి కనెను. అబ్రాము హాగరు కనిన తన కుమారుని ఇష్మాయేలును పేరు పెట్టెను. హాగరు అబ్రామునకు ఇష్మాయేలు కన్నప్పుడు అబ్రాము 86 ఏండ్ల ఈడు గలవాడు. 86 ఏండ్లు, 86 ఏళ్ళ వయసులో ఇష్మాయేల్ని కన్నాడు. దేవుడు అందరినీ గమనిస్తున్నాడు, అందరిని చూస్తున్నాడు. ప్రభువు చెప్పినట్లుగా, దేవుడు చెప్పినట్లుగా మనం ఎప్పుడైతే వింటామో, సాతానికి ఏ రోజైతే మనం ఒక్క అవకాశం ఇస్తామో వాడు మన కుటుంబాలని ఇక నెమ్మది అనేది ఉండదు. ఆ రోజు అవ్వ అవకాశం ఇచ్చింది, ఈరోజు శారాయి అవకాశం ఇచ్చింది. అవ్వ మరణాన్ని తీసుకొని వచ్చింది, ఈరోజు ప్రపంచంలో శారాయి వివాదాన్ని తీసుకొని వచ్చింది. ఆ జనము ఈ జనము, ఆ ఒక్క తప్పు ప్రపంచానికి ఈరోజు కూడా శాసిస్తూనే ఉంది. కృప కలిగిన దేవుడు, సమాధానకర్త అయిన దేవుడు, ఆ ప్రభు అయిన క్రీస్తే వచ్చి సర్వప్రపంచానికి కూడా సమాధానం కలగజేసే దేవుడు, చూస్తున్న దేవుడు ఆయన. నువ్వు అణిగి ఉండు, హెచ్చించుకోవద్దు, గర్వించొద్దు, మదించొద్దు. దేవుని పాదాలు పట్టుకొని ఈ రోజైతే మనం అణిగి ఉంటామో, మనం కూడా మన జీవితంలో మనకున్న పరిస్థితుల్లో కొన్ని వాటిలో మనకేదైనా శ్రమ వస్తే, మనకేదైనా కష్టం వస్తే అతని మీద ఎలా వివాదం, అతని మీద ఎలా పగ తీర్చుకోవాలి, అతన్ని ఎలా మనం ఇబ్బంది పెట్టాలని చెప్పేసి అక్కడ దూరంగా వెళ్ళిపోవడో పగతో చేసే పనులు చేస్తాం. కానీ దేవుడు సమాధానకర్త అయిన దేవుడు, ఆయన సమాధానానికి అధిపతి, సమాధానం ఇచ్చే దేవుడు. ఆఖరు నువ్వు వెళ్ళి యజమానురాల దగ్గర, నిజమే సంఘాల్లో కూడా ఇటువంటి పరిస్థితులే మనం చూస్తాం. దైవ సేవకులు ఎప్పుడైతే లోబడి ఉంటామో మన జీవితంలో ఆశీర్వాదం అనేది ఉంటుంది. ఎప్పుడైతే విరోధంగా మనం లేస్తామో దేవుడు అందరూ చూస్తున్నాడు. జాగ్రత్త, అణిగి మణిగి ఉండాలి. దేవుడు విడిచే దేవుడు కాదు, వదిలిపెట్టే దేవుడు కాదు. నేను చూస్తున్న దేవుడు, నేను గమనిస్తున్న దేవుడు. నువ్వు పడుతున్న ప్రతి బాధ కూడా ఆయన గమనిస్తున్న దేవుడు. కృప కలిగిన దేవుడు మనకు తోడై ఉండును గాక.
16 అధ్యాయాన్ని దేవుడు దీవించి ఆశ్రయించి ఆయన ముద్ర వేసి ప్రతి మాటలో జీవాన్నైనా నింపును గాక. దేవుని కృప మనకు తోడై ఉండను గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహిమగల మహాదేవ, మహోన్నత గొప్పవాడ, మీకు స్తోత్రాలు చేసినాం. మీరే మహిమ పొందండి. యేసయ్యా, దేవాది దేవుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, స్తుతులకు పాత్రుడా, మహోన్నత మహాదేవుడా, మీకు వందనాలు తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభువా. అది కలసంలోనైనా కొన్ని విషయాలైనా మీరు మాతో మాట్లాడు తండ్రి. ఆయా ప్రపంచంలో జరుగుతున్న ఆయా పరిస్థితులకైనా మూలమై ఉన్న ప్రభువా, ఆనాడు నాయన అవ్వ చేసిన ఆ పని, ఈరోజు నాయన హాగరు చేసిన ఈ పని ప్రభువా, ఆ ఎంతో నాయన వివాదాలకు నెడుతుండగా ప్రభువా తండ్రి, దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, సహాయం దయచేయండి. అన్ని గమనించుకునే జ్ఞానాన్ని మాకు దయచేయండి, ఎదిగే మనసు మాకు దయచేయండి, మీ కృప దయచేయండి, సహాయం దయచేయండి తండ్రి. మీకు స్తోత్రం నాయన. ప్రభా, సమాధానకర్తమైన దేవ, మీకు స్తోత్రం నాయన. అది హాగని పంపించలేదు కానీ మరలా వెనక్కి పంపించి అణిగి మనకి ఉన్న మనం నాయన. ప్రభువా, ఆ మాటలో ప్రభువా తండ్రి, మీకు స్తోత్రం నాయన. నా దేవా, నా తండ్రి, దేవుని దగ్గర నాయన మేమెంత నమ్మకంగా ఉంటే ప్రభువా, ఎంత అణిగి ఉంటే నాయన అంత నాయన మాకు దీవెన ఆశీర్వాదం తండ్రి. ఆ రోజు ప్రభువా ఆఖరి తీసుకున్న 6 నిర్ణయం వల్ల ప్రభువా తండ్రి, మీకు స్తోత్రం నాయన. మీ కృపలో ప్రభా జ్ఞాపకం చేసుకోండి, సహాయం దయచేయండి తండ్రి. మీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. దగ్గర నాయన బిడ్డను చేర్చావు తండ్రి, మీకు వందనాలు. యేసయ్యా, మీకే వందనాలు, స్తోత్రాలు. కృపగల దయగల దేవా, మీకే వందనాలు. మమ్మల్ని కూడా ప్రభా జ్ఞాపకం చేసుకోండి, మీ సహాయం మాకు దయచేయండి, మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించి మీరు మహిమ పొందమని. యేసయ్యా, మీకే వందనాలు, స్తోత్రాలు. మహాదేవుడా, కృపగల దేవా, మీకు స్తోత్రాలు చేసిన మీరే మహిమ పొందమని. మీ ఆత్మ అభిషేకం, మీ సన్నిధి ప్రసన్నత మాకు తోడుగా ఉంచి నడిపించి దేవా, మీకు స్తోత్రం నాయన. కూడా మమ్మల్ని అందరూ కూడా దీవించి ఆశ్రయించమని వాక్యాన్ని ప్రభా ముద్ర వేసిన ఆయన, భద్రపరిచిన ఆయన, దీవెనకరంగా ఆశీర్వాదం కూడా దాన్ని కృప చూపించి నడిపించమని. వినుచున్నవారు ప్రభా, చూస్తున్నవారు ప్రభా తండ్రి, ఈ వాక్య జ్ఞానాన్ని పొందుకోవడానికి కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు కృప, పరిశుద్ధాత్మకరమైన సహవాసం సదాకాలం ఎల్లప్పుడు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరాలు